యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, తర్వాత చక్కగా రాజ్యపూజ్యం 4, అవమానం 2 ఉంది. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అత్యద్భుతంగా ఉందన్నమాట. రేపు జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశి వాళ్ళు కళ్యాణాల మీద కళ్యాణాలు జరిగిపోతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహం అంటే 2వ వివాహం, 3వ వివాహాలు కూడా ఉన్నాయి, అవి కూడా జరిగిపోతాయి. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి గవర్నమెంట్ మీద మీరు ఛాలెంజ్ చేసి మరి ట్రిబ్యునల్ కోర్టులకు వెళ్ళి మీ ఉద్యోగాలు నిలబెట్టుకోవడం, మీకు రావాల్సినటువంటి ఆస్తులు రావడం, ప్రమోషన్స్ తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా అపనిందల పాలవడానికి అవకాశం ఉంది. ఎందువలనంటే ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వైరాగ్యంగా మారిపోతారు.
తపస్సుల్లాగా పూజలు అన్నీ కూడా చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది, ఆలోచన బాగా మారిపోతుంది. అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రేమ వ్యవహారాలు, అసలే కుంభరాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు అంటే పెద్దగా వైరాగ్యమూర్తులు కాబట్టి పట్టవు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమ వ్యవహారాల్లో మీరు నిమగ్నమైపోతారు. అండ్ అందరికీ కూడా ఎవరైతే అక్రమ సంబంధాల్లో ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ ఇమీడియట్గా వీళ్ళు మానేసుకోవాలి. ఏలినట్ శని నెవర్ టాలరేట్స్ ఆల్ సచ్ సిల్లీ థింగ్స్ అనమాట. అందువలన ఇటువంటివన్నీ కూడా శనీశ్వరుడికి తోలు తీసేస్తాడు, అందులో మాత్రం డౌటే లేదు. కాబట్టి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం అన్నీ కూడా జరిగిపోతాయి ఆటోమేటిక్గా. అండ్ విద్యార్థులు చదవండి రా నాయన అంటే చదవకుండా ఎగ్జామ్ లాస్ట్ మూమెంట్లో ఆల్ ఇన్ వన్ గైడ్ కానీ కొని రాత్రి ముందు, రేపొద్దున ఎగ్జామ్ అయితే రాత్రులు కొనే స్టూడెంట్స్ ఉన్నారనమాట, మహానుభావులు. అలా మీరు కూడా ఎప్పటి పనులు అప్పుడు చేసుకోకుండా లాస్ట్ మూమెంట్లో మీరు చక్కగా చేస్తున్నారు. అండ్ ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు జనరల్గా. మరి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి ప్రయాణాల వల్ల అనారోగ్యం దెబ్బతిండము, ఆ తర్వాత ఈ యొక్క ఆరోగ్యం దెబ్బతినడము, ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడేటటువంటి అవకాశాలు మరి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ప్రయాణాలు తగ్గించండి, జాగ్రత్తగా చేసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి ఏలినట్ శని జరుగుతుంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. రావి చెట్టు మొదల్లో నీళ్లు పోస్తూ రావి చెట్టుకు జాగ్రత్తగా చేయండి. అలాగే ఓం శనిశ్చరాయ నమః అంటూ, ఓం రాహవే నమః అంటూ చేసుకోవడం బ్రహ్మాండంగా చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.